అయ్యగారు, పాస్టర్ గారు నన్నే అందే అని అంటారు. నేను ఎన్నోసార్లు అంటూ వచ్చాను, ఇప్పుడు కూడా అంటున్నాను అదే మాట. దేవుడు నీతో మాట్లాడాడు లేకపోతే నిన్నే గద్దించాడు అన్న సంగతి నీకు తెలిసిందిగా. నన్నే అన్న సంగతి నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? నన్ను తిట్టుకుంటే వెళ్ళాలా? తిట్టుకుంటే నాకు వచ్చే నష్టమే ఉంది. నేను చెప్పేది దేవుని వాక్యం. నన్ను తిట్టుకున్నారనుకోండి, నాకు వచ్చే నష్టమే ఉండదు. అంతకు మించి నెత్తి మీద మీరే నిప్పుల కుంపటన పెట్టుకుంటారు. నాకు వచ్చే నష్టం, నాకు వచ్చే కష్టం, నాకు వచ్చే బాధ ఏముండదు. కారణం ఏమిటంటే నేను వాక్యాన్ని చెబుతూ ఉంటాను. ఈ వాక్యం ఒకరికేమో ధైర్యాన్ని ఇస్తుంది, ఈ వాక్యం ఒకరిని పురుకొల్పుతూ ఉంది, ఒక వ్యక్తికి ఇది గద్దింపునిస్తుంది, ఒక వ్యక్తికి కోపాన్ని రేపుతూ ఉంది. చెప్పేది ఒకటే, వినేది ఒకటే. ఒకళ్ళు కూర్చున్నా 100 మంది కూర్చున్నా చెప్పబడే వాక్యం అదేగా. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా వినబడేది అదే. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా అది పనిచేస్తా ఉంది. ఒక వ్యక్తిలోనేమో లేని ధైర్యాన్ని నింపుతూ ఉంది, కొంతమందికి ఆదరణ ఓదార్పును కలుగు చేస్తుంది, ఇంకొంతమంది హృదయాలను పరిశోధించి వారి తప్పులను వెలికి తీస్తుంది. హృదయాలు పొడవబడుతూ ఉన్నాయి. అయితే నీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? దేవుడు ఆదరించడానికి, ఓదార్చడానికి, ధైర్యపరచడానికి, తన ఉద్దేశాన్ని తెలియజేసి నీకు ఉపదేశాన్ని ఇవ్వడానికి, నీ మార్గాలు సరిచేసి నడిపించడానికి దేవుడు ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? సరి చేసుకుంటున్నావా? నొచ్చుకుంటున్నావా? ఈరోజు వాక్యం పట్ల నీ వైఖరి ఎలా ఉంటుంది? ఒకవేళ ఇది తప్పు అన్న సంగతి గ్రహించగలిగితే, దాన్ని సరి చేసుకోగలిగితే మనం ధన్యులు. లేకపోతే ఇదిగో ఈరోజు మనకేం తెలియదు, ఒకనొక రోజు అన్నది దేవుడు లెక్క అడుగుతాడు. ఆ సమయంలో ఏం చెప్పగలం? అవమానము, సిగ్గే కదా మనకు తగింది. ఒకవేళ నన్ను తిట్టుకున్నారనుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ నా మీద అలిగారనుకోండి, ఇంకా నో ప్రాబ్లం. నాకు వచ్చే నష్టం లేదు, వచ్చే కష్టం అంతకన్నా ఉండదు. నష్టపోయేది ఎవరు అంటే ఆ వ్యక్తులేక. నష్టపోయేది ఎవరు? నేనా? చెప్పలేదు అనుకోండి, దేవుడు వాక్యం అది కనుక చెప్పలేదు అనుకోండి, దేవుడు నన్ను గద్దిస్తాడు. కానీ విచిత్రం, ఒకే వాక్యం ఒక్కొక్కరిలో ఒక్కొక్క రీతిగా పనిచేస్తా ఉంటుంది. అది ఎవరికి ఎలాగో అవసరమో అలాగో పనిచేసింది.